నమస్తే వెల్కమ్ టు MedPlus 1 టీవీ. హార్ట్ ఫెయిలియర్ అంటే గుండె ఆగిపోవడం. అసలు హార్ట్ ఫెయిలియర్ ఎందుకు వస్తుంది? దీనికి సంకేతాలేంటి మరియు ఎటువంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి? ఇవాల్టి ఎపిసోడ్లో హార్ట్ ఫెయిలియర్కి సంబంధించి ఎన్నో వివరాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సురేంద్ర మంత్రా గారు. నమస్తే డాక్టర్. అందరికీ నమస్కారం. డాక్టర్ గారు, హార్ట్ ఫెయిలియర్ అంటే ఏంటి? హార్ట్ అటాక్ అండ్ హార్ట్ ఫెయిలియర్ విషయంలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అసలు హార్ట్ అటాక్ అండ్ హార్ట్ ఫెయిలియర్కి ఉన్న తేడా ఏంటో మా ప్రేక్షకుల కోసం వివరిస్తారా? హార్ట్ ఫెయిల్యూర్కి హార్ట్ అటాక్కి దెర్ ఇస్ అ స్లైట్ డిఫరెన్స్ అండ్ చాలామంది దాన్ని కన్ఫ్యూజ్ అవుతారు. హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఇట్స్ ఎ వీక్ హార్ట్. అంటే ఇప్పుడు హార్ట్ ప్రైమరీ ఫంక్షన్ ఏంటి? ఇట్ ఈస్ ఎ పంప్. సో బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అవ్వటానికి హార్ట్ హెస్ టు కీప్ పంపింగ్ ద బ్లడ్. ఎందుకు సర్క్యులేట్ అవ్వాలి బ్లడ్? ఎందుకంటే బాడీలో మనకి ఆక్సిజన్, న్యూట్రిషన్ రిక్వైర్మెంట్ ఉంటుంది సెల్స్ బాడీలో నార్మల్గా ఫంక్షన్ చేయడానికి. ఈ రిక్వైర్మెంట్ మీట్ అవ్వడానికి మనం తీసుకునే ఆక్సిజన్ ప్రతి సెల్కి అవైలబుల్ అవ్వాలి. అలాగే మనం తీసుకునే ఫుడ్, ఆహారం కూడా మొత్తం సర్క్యులేట్ అయ్యి అన్ని సెల్స్కి న్యూట్రిషన్ ప్రొవైడ్ చేయాలి. ప్రైమరీగా ఎండ్ ఆర్గన్స్కి అంటే బ్రెయిన్, కిడ్నీ, లివరు, మన స్కిన్ సెల్స్, ఇన్ఫెక్షన్స్ హీల్ అవ్వడానికి ఇవన్నిటికీ కూడా ఈ న్యూట్రిషన్, ఆక్సిజన్ అనేది బాడీ అంతా సప్లై అవ్వాలి. సో ఈ సప్లైకి మెయింటైన్ చేయడానికి బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బ్లడ్ సర్క్యులేషన్ మెయింటైన్ చేయడానికి మనకి ప్రైమరీ ఆర్గన్ ఉన్నది హార్ట్. సో హార్ట్ పంప్ చేయడం వల్ల ఈ సర్క్యులేషన్ అనేది కంటిన్యూస్గా జరుగుతుంది. హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఈ పంపులో వీక్నెస్ అవ్వటం. సో the inability of the heart to contract strongly so that body's requirement is met anamata. So any condition where the body's oxygen and nutrition demand is not being met effectively by the heart is called heart failure. ఇంతకుముందు హార్ట్ అటాక్ అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేసాం. హార్ట్ అటాక్ ఏంటంటే ప్రైమరీగా హార్ట్ మసిల్కి బ్లడ్ సప్లై ఏదైతే ఉందో అది సరిగ్గా అందకపోవటం. దానివల్ల ఏమవుతుంది? ఆ సప్లై ఆగటం వల్ల హార్ట్ మసిల్ ఇంజురీ అయ్యి మనకి హార్ట్కి డిస్టర్బెన్స్ వచ్చి లేకపోతే ఆగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. దాన్ని హార్ట్ అటాక్ అంటారు. సో హార్ట్ అటాక్ ఈజ్ ప్రైమర్లీ టు డూ విత్ ద బ్లడ్ సర్క్యులేషన్ ఆఫ్ ద హార్ట్ ఇట్ సెల్ఫ్, రైట్? వెరస్ హార్ట్ ఫెయిల్యూర్ ఏంటంటే బాడీకి ఏదైతే బ్లడ్ సప్లై అవసరమో అది హార్ట్ పంపింగ్ ఎఫెక్టివ్గా మీట్ అవ్వకపోవటం, దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. So heart failure essentially is a pump failure. It's a weakness in the muscle, right? So it has nothing to do with the blood supply of the heart muscle itself. But heart failure ki one of the major reasons is heart attacks. ఇంతకుముందు హార్ట్ అటాక్ రావటం, లేకపోతే హార్ట్ అటాక్ అనేది ఎందుకు వస్తుంది? మెయిన్లీ కొరనరీ ఆర్టరీ డిసీజ్ అనే కండిషన్ వల్ల వస్తుంది. కొరనరీ ఆర్టరీ డిసీజ్ అంటే ఏంటి? ఇప్పుడు హార్ట్కి ఏదైతే బ్లడ్ సప్లై ఆర్టరీస్ బ్లడ్ సప్లై చేస్తాయో వాటిని కొరనరీ ఆర్టరీస్ అంటాం. ఆ కొరనరీ ఆర్టరీస్ నేరో అవ్వటం వల్ల లేకపోతే బ్లాక్ అవ్వటం వల్ల హార్ట్ మసిల్కి ఎఫెక్టివ్గా బ్లడ్ సప్లై జరగదు. ఇది కంప్లీట్గా బ్లాక్ అయితే హార్ట్ అటాక్ ఫామ్లో మనకి మేనిఫెస్ట్ అవుతుంది. ఇది కొరనరీ ఆర్టరీ డిసీజ్ వల్ల ఏమవుతుంది? స్లోగా హార్ట్ మసిల్లో కొంచెం డ్యామేజ్ అవ్వటం లేకపోతే వీక్ అవటం అనేది జరుగుతుంది. సో దట్ విల్ రిజల్ట్ ఈవెన్చువల్లీ ఇన్ హార్ట్ ఫెయిల్యూర్ అనమాట. సో అది వన్ ఆఫ్ ది కాజెస్. బట్ హార్ట్ ఫెయిల్యూర్కి దెర్ కుడ్ బి సెవరల్ కాజెస్. బిఫోర్ వీ గెట్ ఇన్ టు దట్ ఒక 2 టర్మ్స్ మనం తెలుసుకోవాలి. మనం ఏమన్నాం? హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఇట్స్ ఇనెబిలిటీ ఆఫ్ ద హార్ట్ టు పంప్ ఎఫెక్టివ్లీ. సో బ్లడ్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ టు ద హార్ట్ అండ్ బ్లడ్ ఈజ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద హార్ట్ అనమాట. సో హార్ట్ పంప్ చేసిన దానిలో 2 ప్రైమరీ ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటి వెన్ ద హార్ట్ ఈస్ contracting, that's called the systole. Systole అంటే the heart is contracting and pushing blood outside అనమాట, బయటికి బాడీకి పంపిస్తుంది. The second is after the contraction happens it has to relax. దీన్ని డయాస్టలీ అంటారు. హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఈ పంపింగ్లో వీక్నెస్ కావచ్చు, లేకపోతే రిలాక్సింగ్లో వీక్నెస్ కావచ్చు. సో పంపింగ్లో వీక్నెస్ని సిస్టాలిక్ హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. అదే సరిగ్గా రిలాక్స్ అవ్వకపోవడం లేకపోతే హార్ట్లోకి వచ్చే బ్లడ్ సరిగ్గా రాకపోవడం దాన్ని డయాస్టాలిక్ హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. బట్ మోస్ట్ కామన్ ఫార్మ్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ ఇస్ సిస్టాలిక్ హార్ట్ ఫెయిల్యూర్. డయాస్టాలిక్ హార్ట్ ఫెయిల్యూర్ కూడా ఇంపార్టెంట్, బట్ ఇట్స్ లెస్ కామన్. డాక్టర్ గారు, హార్ట్ ఫెయిల్యూర్కి గల కారణాలు ఏంటి? ఇంతకుముందు అంటే ఇఫ్ యూ లుక్ దట్
15, 20, 30 years ago, the most common cause of heart failure was something called rheumatic heart disease. Rheumatic heart disease అంటే మనకి చైల్డ్హుడ్లో ఒక రకమైన ఇన్ఫెక్షన్ వస్తుంది, ఒక రకమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏం కాజ్ చేస్తుంది? సోర్ థ్రోట్ కాజ్ చేస్తుంది. సోర్ థ్రోట్తో పాటు మన హార్ట్లో వాల్వ్స్ ఉంటాయి. వాల్వ్స్ ఏం చేస్తాయంటే ముందుకెళ్ళే బ్లడ్ వెనక్కి రాకుండా ఒకసారి ఇదైనప్పుడు క్లోజ్ అవుతాయి, మళ్ళీ బ్లడ్ ముందుకు పుష్ చేసినప్పుడు ఓపెన్ అవుతాయి అన్నమాట. ఈ రుమాటిక్ హార్ట్ డిసీజ్ అనేది ఆ వాల్వ్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది? వాల్వ్ డ్యామేజ్ అవుతుంది. వాల్వ్ డ్యామేజ్ అయ్యి ఎఫెక్టివ్గా వాల్వ్స్ ఫంక్షన్ చేయకపోవడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ అనేది వస్తుంది. సో దీన్ని రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటారు. దట్ యూస్ టు బి ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ ఇంతకుముందు. కానీ ఈ రోజుల్లో మనకి మోర్ కామన్ కాజ్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ ఈజ్ ఒకటి కొరోనరీ ఆర్టరీ డిసీజ్ ఆర్ ఇష్కెమిక్ హార్ట్ డిసీజ్. అంటే కొరోనరీ ఆర్టరీస్లో ఫ్యాట్ బిల్డ్ అవ్వటం వల్ల, మన లైఫ్ స్టైల్ ఉండటం వల్ల చిన్న చిన్న హార్ట్ అటాక్స్ కానీ, ఆర్టరీస్ బ్లాక్ అవటం వల్ల కానీ మసిల్ డ్యామేజ్ అయ్యి అది ఈవెన్చువల్లీ హార్ట్ ఫెయిల్యూర్కి రిజల్ట్ అవుతుంది అనమాట. దట్స్ వన్ కాజ్. సెకండ్ మెయిన్ కాజ్ ఇస్ హైపర్టెన్సివ్ హార్ట్ డిసీజ్. అంటే హై బ్లడ్ ప్రెషర్, లాంగ్ స్టాండింగ్ హై బ్లడ్ ప్రెషర్ ఉంటే హార్ట్కి ఏమవుతుందంటే ఇట్ హ్యాస్ టు పుష్ అగెయిన్స్ట్ హైయర్ ప్రెషర్. సో ఇది ఇనీషియల్గా దట్ ఈస్ ఓకే, హార్ట్ విల్ అడాప్ట్, మేక్ సమ్ మోడిఫికేషన్స్, బట్ ఈవెన్చువల్లీ ఆ మసిల్ థిక్ అయ్యి వీక్ అయిపోతుంది. సో దీనివల్ల కూడా మనకి హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది. సో దీస్ డేస్ హార్ట్ ఫెయిల్యూర్ మీరు చూసారంటే ప్రైమరీ కాజెస్ విల్ బి ఫస్ట్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్, ఇష్కెమిక్ హార్ట్ డిసీజ్, హైపర్టెన్సివ్ హార్ట్ డిసీజ్. ఇది కాకుండా సమ్ పీపుల్ స్టిల్ హ్యావ్ రుమాటిక్ హార్ట్ డిసీజ్. అది కాకుండా యాజ్ వి ఏజ్, అంటే ఓల్డర్ అయ్యే కొద్దీ మనకి వాల్వ్స్లో స్క్లీరోసిస్ అనే ప్రాసెస్, అంటే ఓల్డ్ ఏజ్ వల్ల అది వాల్వ్ గట్టిపడటం, సరిగ్గా క్లోజ్ అవ్వకపోవడం అనేది జరుగుతుంది అనమాట. అది కూడా ఈవెన్చువల్లీ విల్ లీడ్ టు హార్ట్ ఫెయిల్యూర్. సో వాల్వ్యులర్ హార్ట్ డిసీజ్ అంటారు దీన్ని. ఇది కాకుండా ఇంకా అది కొన్ని సమ్ రేరర్ కండిషన్స్ ఉన్నాయి. అంటే సార్కాయిడోసిస్ అని, ట్యూబర్కులోసిస్ అని, ఇంకొన్ని రకాల ఇన్ఫెక్షన్లు, ఇవన్నీ కూడా హార్ట్ని ఎఫెక్ట్ చేసి ఇట్ కెన్ రిజల్ట్ ఇన్ హార్ట్ ఫెయిల్యూర్. బట్ దే ఆర్ సమ్వాట్ రేరర్. హార్ట్ ఫెయిల్యూర్ వల్ల వచ్చే ప్రమాదం ఏంటి? అసలు హార్ట్ ఫెయిల్యూర్ని ఎలా గుర్తించాలి డాక్టర్ గారు? హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి? ప్రైమర్లీ పంపింగ్ వీక్నెస్. సో హార్ట్ ఈజ్ నాట్ ఏబుల్ టు పుష్ బ్లడ్ ఫార్వర్డ్ ఎఫెక్టివ్లీ. సో దానివల్ల ఏమవుతుంది? బ్యాక్ ప్రెషర్ అనేది బిల్డ్ అవుతుంది. సో బ్యాక్ ప్రెషర్ బిల్డ్ అవటం వల్ల ఏమవుతుంది? బాడీలో ఫ్లూయిడ్ అనేది రీటైన్ అవుతుంది. ఫ్లూయిడ్ రీటైన్ అవటం అంటే వాటర్ రీటైన్ అవటం. ఇది ఎక్కడ రీటైన్ అవుతుంది? ప్రైమరీగా మనకి ఎక్కువ లంగ్స్లో ఈ వాటర్ రిటెన్షన్ అనేది కనపడుతుంది. దీన్ని పల్మనరీ ఎడిమా అంటారు. అది కాకుండా గ్రావిటీ వల్ల మనకి వీనస్ రిటర్న్ అనేది వీక్గా ఉండటం వల్ల యాంకిల్స్లో, మీ కాళ్ళల్లో కూడా నీళ్లు నిలవడం అనేది జరుగుతుంది. సో వన్ ఆఫ్ ద ఎర్లీ సైన్స్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ ఈజ్ వాటర్ రిటెన్షన్, అంటే కాళ్ళు వాయటము, అండ్ యాంకిల్స్లో వాటర్ రిటైన్ అవటము, లంగ్స్లో వాటర్ రిటైన్ అవటం వల్ల ఆయాసం అనేది రావటం జరుగుతుంది. ఈ ఆయాసం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఏమైనా స్మాల్ ఎగ్జర్షన్, అంటే మీరు మామూలుగా ఎక్కగలిగే మెట్లు ఎక్కడం కానీ, లేకపోతే కొద్ది దూరం నడవటం వల్ల, నడిస్తేనే మీకు ఆయాసం రావటం, ఇట్లాంటివి జరిగితే దట్స్ అన్ ఎర్లీ సైన్ ఆఫ్ దట్ దెర్ ఈస్ సంథింగ్ గోయింగ్ ఆన్ అనమాట. అది కాకుండా హార్ట్ ఫెయిల్యూర్లో ఇంకొక డిస్టింక్ట్ సైన్ ఏంటంటే సంథింగ్ కాల్డ్ ఆర్థాప్నియా. ఆర్థాప్నియా అంటే మీరు మంచం మీద ఎక్కడైనా ఫ్లాట్గా పడుకున్నప్పుడు ఆయాసం అనేది రావడం జరుగుతుంది అనమాట. ఎస్పెషలీ ఫ్లాట్గా ఇలాగ వెనక్కి పడుకుంటే ఆయాసం వస్తుంటే దాన్ని ఆర్థాప్నియా అంటారు. దట్స్ వన్ ఆఫ్ ద ఎర్లీ సైన్స్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ అనమాట. ఇది కాకుండా కొంతమందికి నైట్ టైం ఆయాసం అనేది కూడా రావడం జరుగుతుంది. దీన్ని పెరాక్సిస్మల్ నాక్టర్నల్ డిస్నియా అంటారు. అది నైట్ టైం పడుకున్నప్పుడు ఒక్కొక్కసారి గాలి అందట్లేదని లెగిసి కూర్చోవడం అనేది జరుగుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది సైన్స్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ అనమాట. సో ప్రైమరీ సిమ్టమ్స్ ఏముంటాయంటే ఇవి. మీరు ఇఫ్ యూ నోటీస్ లెగ్స్ ఆర్ స్వెల్లింగ్ అప్, వాటర్ రిటెన్షన్ ఉంటుంది, యాంకిల్లో మీకు ఇట్లాగ ప్రెస్ చేస్తే ఒక డిప్రెషన్లో పడి మళ్ళీ రిలాక్స్ అవుతుంది, అంటే ఫ్లూయిడ్ ఉంది లెగ్స్లో అని. లేకపోతే ఆయాసం, స్మాల్ ఎగ్జర్షన్తోనే ఆయాసం రావడం జరుగుతుంది, లేకపోతే నైట్ టైం పడుకున్నప్పుడు ఆయాసం రావడం జరుగుతుంది. ఇవి అర్లీ సైన్స్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్. కాబట్టి ఇవి రాగానే ఒకసారి వెళ్ళి ఇవాల్యుయేషన్ చేయించుకోవాలి. డాక్టర్ గారు, పడుకునేటప్పుడు ఆయాసం అంటున్నారు కదా,
అయితే ఆయాసం అనేది బెడ్ మీద పడుకోగానే వస్తుందా లేకపోతే నిద్రలోకి జారాక వస్తుందా? సో ఆర్థోప్నియా అనేది మనము నిద్రపోని అవసరం లేదు. ఫ్లాట్ పడుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి లంగ్స్లో ఏదైతే కొంచెం వాటర్ రిటెన్షన్ ఉందో అది గ్రావిటేట్ అయ్యి అక్యుములేట్ అవ్వటం వల్ల ఈ ఆయాసం అనేది జరుగుతుంది అనమాట. సో ఆర్థోప్నియా అనేది మీరు వెళ్ళి మంచం మీద పడుకోగానే తెలుస్తుంది మీకు. నిద్రలో లెగటం అనేది యాప్నిక్ ఎపిసోడ్స్ అనేది దే మే ఆర్ మే నాట్ బి రిలేటెడ్ టు హార్ట్ ఫెయిల్యూర్, అట్లాంటిది కూడా జరుగుతుంది. బట్ ఆర్థోప్నియా అనేది ప్రైమరీగా వెన్ యూఆర్ లయింగ్ ఫ్లాట్, ఇఫ్ యూఆర్ ఫీలింగ్ బ్రెత్లెస్, దట్స్ కాల్డ్ ఆర్థోప్నియా. డాక్టర్ గారు, హార్ట్ ఫెయిలియర్కి ఏ విధమైన చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి? ఈ హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ గురించి డిస్కస్ చేశాం కదా. మనం ఇప్పుడు ఈ హార్ట్ ఫెయిల్యూర్ అనేది క్లినికల్గా మనకి ఉంది లేదు అనేది ఎట్లా డయాగ్నోస్ చేస్తారు, దానికి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అనే దాని గురించి కొంచెం డీటెయిల్స్ చెప్తాను. ఇప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ మీకు సస్పిషన్ ఉంది, యూ హ్యావ్ అ హిస్టరీ ఆఫ్ కొనరీ హార్ట్ డిసీజ్, లేకపోతే యూ హ్యావ్ లాంగ్ స్టాండింగ్ హైపర్ టెన్షన్, లేకపోతే మీకు ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రొమాటిక్ హార్ట్ డిసీజ్ ఉంది, ఆర్ ఎనీ అదర్ ప్రైమరీ ప్రాబ్లమ్స్ ఉంటే దెన్ దెర్ ఈజ్ అ రిస్క్ దట్ యూ విల్ హ్యావ్ హార్ట్ ఫెయిల్యూర్. ఇఫ్ ఈ హార్ట్ ఫెయిల్యూర్ అనేది మనం ఎర్లీగా డయాగ్నోస్ చేసి ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు ట్రీట్ ఇట్, prevent progression of heart failure, then that's better than leaving it standing for a long period of time. ఈ హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఇట్ కుడ్ బి అన్ అక్యూట్ కండిషన్, అంటే సడన్గా రావచ్చు, లేకపోతే క్రానిక్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే లాంగ్ స్టాండింగ్ పంప్ వీక్నెస్ అవ్వచ్చు. అక్యూట్ హార్ట్ ఫెయిల్యూర్ అనేది యూజువలీ ట్రామాటిక్ కండిషన్స్లో కానీ, లేకపోతే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సడన్గా హార్ట్ ఫెయిల్యూర్ రావడం కానీ అట్లాంటి పరిస్థితుల్లో వస్తుందన్నమాట. అక్యూట్ హార్ట్ ఫెయిల్యూర్ అనేది సడన్గా వస్తుంది, సడన్గా ద పేషెంట్ బికమ్స్ బ్రెత్లెస్ అండ్ వీ రికగ్నైజ్ ఇట్ ఇమీడియట్లీ, అండ్ ఇమీడియట్లీ ఇఫ్ యూ అడ్రెస్ ఇట్ దట్ కెన్ బి ట్రీటెడ్. బట్ మోస్ట్ ఫార్మ్స్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్, అంటే మనకు తెలిసిన హార్ట్ ఫెయిల్యూర్ టెన్స్ టు బి మోర్ క్రానిక్ హార్ట్ ఫెయిల్యూర్ అనమాట. అంటే క్రానిక్ అంటే లాంగ్ స్టాండింగ్ హార్ట్ ఫెయిల్యూర్గా ఉంటుంది. సో ఇందాక డిస్కస్ చేసాం కదా, ఈ కాజెస్ అన్నీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ లీడ్ టు క్రానిక్ హార్ట్ ఫెయిల్యూర్. సో క్రానిక్ హార్ట్ ఫెయిల్యూర్లో మనం ఇందాక డిస్కస్ చేసిన సిమ్టమ్స్ ఇది బ్రెత్లెస్నెస్, స్లో ఆన్సెట్ బ్రెత్లెస్నెస్ అంటే మెల్లిగా వచ్చి గ్రాడ్యువల్గా వర్స్ అవటము, ఈ లెగ్ స్వెల్లింగ్ అనేది గ్రాడ్యువల్గా వర్స్ అవటము, ఇట్లాంటివి మనకి క్రానిక్ హార్ట్ ఫెయిల్యూర్లో కనపడతాయి. సో క్రానిక్ హార్ట్ ఫెయిల్యూర్ ఎట్లాగా డయాగ్నోస్ చేస్తారు? సో ప్రైమరీగా ఇఫ్ యు గో, ఈ సిమ్టమ్స్ మీకుండి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే దే డూ సమ్ స్టడీస్ అనమాట. ఎట్లాంటి స్టడీస్ చేస్తారు? దే డూ సమ్ బ్లడ్ టెస్ట్, మీకు ఏమైనా వేరే ప్రైమరీ డిసీజ్ ఏమైనా ఉందా, ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా, డయాబెటీస్ ఉందా, ప్లస్ బ్లడ్ ప్రెషర్ అనేది చెక్ చేస్తారు. ఇవి కాకుండా ఈసీజీ అనేది చేస్తారు. ఈసీజీ ఏం తెలుస్తుంది అంటే, ఈసీజీలో మనకి ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఇన్ ద హార్ట్ తెలుస్తుంది అనమాట. ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఇన్ ద హార్ట్లో ఏం తెలుస్తుంది? ఈధర్ ఏమైనా రిథంలో డిస్టర్బెన్స్ ఉందా, హార్ట్ యొక్క ఎలక్ట్రికల్ యాక్టివిటీ రిథంలో డిస్టర్బెన్స్ ఉందా, లేకపోతే ఇంతకుముందు ఏమైనా హార్ట్ డ్యామేజ్, ఇట్లాగా ప్రీవియస్ హార్ట్ అటాక్ అట్లా ఏమైనా వచ్చి హార్ట్ డ్యామేజ్ జరిగిందా అనేది ఈసీజీలో తెలుస్తుంది. బట్ హార్ట్ పంపింగ్ ఎబిలిటీ కరెక్ట్గా ఉందా లేదా అనేది తెలియడానికి 2D ఎకో అనే టెస్ట్ చేస్తాం. 2D ఎకో అంటే ఏంటి? ఇట్స్ లైక్ అన్ అల్ట్రాసౌండ్ అనమాట. ఒక ప్రోబ్ పెట్టి ఒక మానిటర్లో హార్ట్ బీటింగ్ ఎలా ఉండేది అనేది 2D ఎకో అని మనకు తెలుస్తుంది. 2D ఎకో విత్ డాప్లర్ ఎగ్జామినేషన్. డాప్లర్ అంటే ఏంటి? ఈ బ్లడ్ ఫ్లో, హార్ట్ లోపల బ్లడ్ ఫ్లో ఎట్లా అవుతుంది అనేది డాప్లర్ అనేది తెలుస్తుంది అనమాట. సో హార్ట్ ఫెయిల్యూర్ డయాగ్నోస్ చేయడానికి మనకి ప్రైమరీ మోడాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 2D ఎకో అనేది చేస్తారనమాట. 2D ఎకోలో దే లుక్ ఎట్ వేరియస్ మెజర్స్, అంటే హార్ట్ సైజ్ ఎంత ఉంది, లోపల ఈ క్యావిటీ సైజెస్ ఎంత ఉన్నాయి, పంపింగ్ మెకానిజం స్ట్రాంగ్గా ఉందా వీక్ అయిందా, ఇవన్నీ మన 2D ఎకోలో తెలుస్తాయి. దాంట్లో ఒక మెజర్ ఉంటుంది, దాన్ని ఇజెక్షన్ ఫ్రాక్షన్ అంటారు. ఇజెక్షన్ ఫ్రాక్షన్ అనేది మనకి పంపింగ్ ఎబిలిటీని మెజర్ చేస్తుంది. సో ఆ ఇజెక్షన్ ఫ్రాక్షన్ రిడ్యూస్ అయితే జనరల్లీ వాళ్ళు చెప్తారు మీకు మీ హార్ట్ 100% ఫంక్షన్లో ఉంది, లేకపోతే 50%లో ఉంది, లేకపోతే 20%లో ఉంది ఇట్లాగా. సో ప్రైమరీగా దాంట్లో తెలుస్తుంది మనకి 2D ఎకోలో. సో ఒకసారి హార్ట్ ఫెయిల్యూర్ అనేది డిటెక్ట్ చేశాక ఇట్ కెన్ వేరీ ఫ్రమ్ ఎనీవేర్ టు మైల్డ్, మోడరేట్ టు సివియర్ అనమాట. సో మైల్డ్ కేసెస్లో మెడికల్ ట్రీట్మెంట్ అనేది
ప్రిస్క్రైబ్ చేస్తారు. సో హార్ట్ ఫెయిల్యూర్లో ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ ఏముంటాయి? సో ఐ మీన్ లైక్ వి సెడ్, ఇది పంప్ ఫెయిల్యూర్. సో అందుకని ఏమవుతుంది, హార్ట్ ఇట్స్ నాట్ ఏబుల్ టు పంప్ బ్లడ్ ఫార్వర్డ్ ఎఫెక్టివ్లీ. సో బ్యాక్ ప్రెషర్ క్రియేట్ అయ్యి బాడీలో ఫ్లూయిడ్ రిటైన్ అవుతుంది. సో దెర్ ఆర్ టూ, అంటే డయటరీగా ప్లస్ మనం నాన్ మెడికల్ ట్రీట్మెంట్ చేయగలిగేది 2 రకాలు ఇందులో. ఒకటి డైట్ మాడిఫికేషన్. డైట్ మాడిఫికేషన్లో ప్రైమరీగా ఏం చేస్తారంటే సాల్ట్ అండ్ వాటర్ రెస్ట్రిక్షన్ అనేది చేస్తారు. ఇవి ఎందుకు చేస్తారు? సాల్ట్ ఏం చేస్తుంది, సాల్ట్ ఎసెన్షియలీ ఈజ్ సొల్యూట్, ఇంక్రీజెస్ ఆస్మోలారిటీ. సో దానివల్ల బాడీలో వాటర్ రిటెన్షన్ అనేది పెరుగుతుంది. సో బ్లడ్ వాల్యూమ్ అనేది తగ్గిస్తే ద లోడ్ ఆన్ ద హార్ట్ రెడ్యూసెస్ ఆటోమేటిక్లీ. సో దానికోసం అని చెప్పి సాల్ట్ రిడక్షన్ అని చెప్తారనమాట. అది కాకుండా ఆఫ్టర్ లోడ్ రిడక్షన్, అంటే ముందుకి పంప్ చేయడానికి మనం వాటర్ లోడు బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తే ఆటోమేటిక్గా హార్ట్ ఈస్ ఏబుల్ టు పంప్ మోర్ ఎఫెక్టివ్లీ అనమాట. సో ప్రీలోడ్ రిడక్షన్, ఆఫ్టర్ లోడ్ రిడక్షన్, ఈ రెండింటికి సాల్ట్, వాటర్ రిటెన్షన్, వాటర్ రెస్ట్రిక్షన్ అనేది ఇంపార్టెంట్. సో యూజువలీ దిల్ సజెస్ట్ either minimal salt diet or if you can avoid salt as much as possible, that's also very helpful. And kakunda a liter to liter and a half of water a day is the prescribed. These are the dietary interventions. Idu kakunda mild form of heart failure lo you can do regular exercise activity, aerobic activity to improve the contractility of the heart and the strength of the heart anamata. అడ్వాన్స్డ్ హార్ట్ ఫెయిల్యూర్స్లో ఎక్సర్సైజ్ అనేది కొంచెం రెస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. బట్ ఇన్ ఎర్లీ ఫార్మ్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్, మైల్డ్ మోడరేట్ స్టేజెస్లో ఎక్సర్సైజ్ ఈజ్ స్టిల్ వెరీ హెల్ప్ఫుల్ అనమాట. ఈ డయట్, ఈ ఇంటర్వెన్షన్స్ కాకుండా ఇందాక అనుకున్నట్టు ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై వాట్ ఈస్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ ద హార్ట్ ఫెయిల్యూర్, ఐ మీన్ వెదర్ ఇట్స్ ఇస్కెమిక్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ కానీ, హైపర్టెన్సివ్ హార్ట్ డిసీజ్ కానీ, వాల్వ్యులర్ హార్ట్ డిసీజ్ కానీ, ఆ ప్రైమరీ ప్రాబ్లమ్ ట్రీట్ చేయడం వల్ల మనం హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఇంప్రూవ్ చేయొచ్చు అనమాట, హార్ట్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయొచ్చు. దట్స్ అనదర్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్. అది కాకుండా మెడికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. మెడికల్ ట్రీట్మెంట్స్ వాట్ దే డూ ఇస్, ఇవి ఇందాక అనుకున్నాం కదా, ప్రీలోడ్, అంటే మనం హార్ట్లోకి ఫ్లో అయ్యే బ్లడ్, హార్ట్ నుంచి బయటికి ఫ్లో అయ్యే బ్లడ్, ఆ రెండింటి లోడ్ తగ్గిస్తే అది హార్ట్ కాంట్రాక్టిలిటీ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. దీనికి కొన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి. డైరెటిక్స్ అంటారు ఒక రకమైన మెడిసిన్. డైరెటిక్స్ ఏం చేస్తాయంటే బాడీలో వాటర్ని కొంచెం బయటకు తీసేస్తాయి అనమాట, సాల్ట్ని, వాటర్ని. దట్స్ వన్ ఫార్మ్ ఆఫ్ మెడిసిన్. అది కాకుండా హార్ట్ కాంట్రాక్టిలిటీ ఇంప్రూవ్ చేసి బ్లడ్ ప్రెషర్ తగ్గించే మెడిసిన్స్ కొన్ని ఉంటాయి. ఏస్ ఇన్హిబిటర్స్ అని, యాంజియోటెన్సిన్ బ్లాకర్స్ అని, బీటా బ్లాకర్స్ అని, కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అని. దీస్ ఆర్ ద ప్రైమరీ మెడిసిన్స్ దట్ హెల్ప్ us treat అనమాట. So this is in mild to moderate heart failure. Mild to moderate heart failure can be controlled effectively or improved by these dietary interventions and medical treatments. డాక్టర్ గారు, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి, డీటెయిల్డ్గా వివరిస్తారా? కొన్ని రకాల క్రానిక్ హార్ట్ ఫెయిల్యూర్స్ ప్రోగ్రెస్ ఈవెన్ విత్ ట్రీట్మెంట్ అనమాట. సో అలాంటప్పుడు ఇట్ రిజల్ట్స్ ఇన్ ఎ స్టేజ్ కాల్డ్ ఎండ్ స్టేజ్ హార్ట్ ఫెయిల్యూర్ అనమాట. ఎండ్ స్టేజ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే ద పంపింగ్ ఎబిలిటీ ఆఫ్ ద హార్ట్ ఈస్ రియలీ వీక్. It is not able to meet the demands even at rest. So end stage heart disease lo unfortunately the medicines may or may not be able to improve the symptoms. Alanti stage lo the last options that we have are two types. Okati mechanical heart devices anamata. Mechanical pumps ani ఏం చేస్తాయి అంటే అవి హార్ట్కి అసిస్ట్ డివైస్, దే ఆర్ కాల్డ్ హార్ట్ అసిస్ట్ డివైసెస్ అనమాట. అంటే ఇట్స్ సంథింగ్ లైక్ mechanical sleeve against the heart which keeps pumping the blood. So this is more used as a short term treatment until you are able to get a transplant a lot of times. But if a transplant is not imminent or is not a possibility, this can be used to aid the heart in pumping for a short period of time. But end stage heart disease, if you want a more permanent solution, the only option we have is something called heart transplant, heart transplant or cardiac transplant. So which is effectively taking a heart from a cadaver, and somebody who has recently died, and transplanting it to a live person.
సో ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అనేది లైక్ ఐ సెడ్ ఎండ్ స్టేజ్ హార్ట్ ఫెయిల్యూర్కి అనేది ఆప్షను. బట్ సర్వైవల్ అనేది ఇట్ ఇంప్రూవ్స్ quite dramatically, right? If you are able to get a heart transplant, then your survival becomes significantly improved if the heart transplant is successful or not. డాక్టర్ గారు, ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ విషయానికి వస్తే స్పెషల్లీ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ విషయంలో ఎటువంటి కంపాటిబిలిటీ చెక్ చేస్తారు? Any transplant, when you do a live organ transplant, I mean, a few things are important. Okati, before a transplant is done, what we look for is compatibility anamata. Compatibility ante manaki body lo konni rakala antigens untayi. Antigens ante em chestayante avi immunity ane daniki dohadapadayi anamata. But when you take our antigens and put it or transplant or transfuse it into another person, వేరే పర్సన్ దాన్ని ఫారెన్ యాంటీజెన్స్ కింద రికగ్నైజ్ చేసి దాన్ని యాంటీబాడీస్కి డెవలప్ చేసి దాన్ని అటాక్ చేయడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎ ట్రాన్స్ప్లాంట్, ఇఫ్ యూ టేకింగ్ సమ్ పార్ట్ ఆఫ్ లైవ్ ఆర్గన్ ఆర్ టిష్యూ ఫ్రమ్ వన్ పర్సన్ అండ్ ట్రాన్స్ప్లాంటింగ్ ఇట్ అనదర్ పర్సన్, ఆర్గన్ రిజెక్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఈ రిజెక్షన్ అనేది మనం రెడ్యూస్ చేయడానికి ఏం చేస్తామంటే యాంటీజెన్ కంపాటిబిలిటీ అనేది చూస్తాం అనమాట. సో ఇట్ నీడ్ నాట్ బి ఎ పర్ఫెక్ట్ మ్యాచ్, బట్ సిమిలర్ యాంటీజెన్స్ ఈ హెచ్ఎల్ఏ అనే ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ కంపాటబిలిటీ వీలైనంత వరకు మ్యాచ్ అయితే ఆర్గన్ రిజెక్షన్ అనేది ఛాన్సెస్ తగ్గుతాయి అన్నమాట. సో బిఫోర్ వీ డూ ఎనీ సార్ట్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ ఈ కంపాటబిలిటీ అనేది చూస్తాం. దాంట్లో బ్లడ్ గ్రూప్ కంపాటబిలిటీ ఉంటుంది, హెచ్ఎల్ఏ కంపాటబిలిటీ అనేది 2 ఉంటాయి. అది కాకుండా ఎనీ ట్రాన్స్ప్లాంట్ దట్ వీ డూ, దానికి తర్వాత మెడిసిన్స్, ఆర్గన్ రిజెక్షన్ అనేది తగ్గించడానికి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఏం చేస్తాయంటే ఆ ఇమ్యూనిటీని మాడ్యులేట్ చేసి ఆర్గన్ రిజెక్షన్ ఛాన్సెస్ తగ్గిస్తాయి అన్నమాట. ఇవి కాకుండా ద సక్సెస్ ఆఫ్ అ ట్రాన్స్ప్లాంట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ obviously the quality of the heart or the quality of the organ that is available, right? If the heart that is transplanted is healthy to begin with and is from a younger person, then the chances of survival are much higher. Plus the time that it takes for the organ to be sourced and transplanted. So if we are able to do this within a short period of time, it improves the chances of success anamata. So it depends on a lot of factors. So heart transplant, since organs are not easily available, so generally ఏమవుతుందంటే ఈ end stage అనేది diagnose చేసాక people are put on an organ transplant list అనమాట. అంటే ఈ లిస్ట్, ఆర్గన్ డొనేషన్ లిస్ట్ అనేది హార్ట్కి రిక్వైర్మెంట్ అనేది ఒక నేషనల్ లిస్ట్ ఒకటి ఉంటుంది. పెడితే ఏమవుతుందంటే the next time it is available, that person is informed and arrangements will be made for that heart to be transplanted immediately. డాక్టర్ గారు, అపార్ట్ ఫ్రమ్ కంపాటిబిలిటీ, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ విషయంలో ఏజ్ ఫ్యాక్టర్ అనేది చూస్తారా? ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంట్స్లో since lot of times we may not have a choice of what sort of heart becomes available, ఇది ఎట్లా ప్రయారిటైజ్ చేస్తారంటే somebody's functional status is very high and heart transplant అవడం వల్ల అతని functional status బాగా ఇంప్రూవ్ అవుతుంది, they get a little priority, right? ఇందాక అన్నట్టు the quality of heart matters, but you may not really have a choice of what sort of heart is available. So as long as it is compatible, ఈ compatibility ఉంది, organ transplant success rate seems fairly high, then we go ahead and do the transplantation అన్నమాట. So these are the primary determinants. అంటే availability, availability of the patient, the donor, the time that it takes and the compatibility. హార్ట్ ఫెయిలియర్కి సంబంధించి ఎన్నో వివరాలు చాలా డీటెయిల్గా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి ఇవాల్టి ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మరో డిఫరెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ MedPlus 1 TV ఫర్ మోర్ అప్డేట్స్.